ప్రియ దేవుని బిడలారా, ఈ 200 ఎపిసోడ్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దయచేసి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు పూర్తిగా వీక్షించాలని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని బలపరచాలని, విశ్వాసంలో స్థిరపరచాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మీరు తప్పనిసరిగా పూర్తిగా వీక్షించి దైవాశీర్వాదములు పొందవలెనని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ద లార్డ్. ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్న దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. 118వ సంకీర్తన 24వ వచనం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఈ దినము 200 ఎపిసోడ్లో ప్రవేశించు గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా నేను కృతజ్ఞుడనై ఉన్నాను. అలాగే ఈ పరిచర్యలో ప్రత్యేకంగా మమ్మల్ని వెన్నంటి ఉండి మీ ప్రార్థనతో, అలాగనే విలువైనటువంటి మీ కామెంట్స్తో, విలువైనటువంటి మీ సూచన సలహాలతో మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పరిచర్యలు మీరు మాతో ఎంతగానో మరి తోడుగా ఉన్నారు, సహకారంగా ఉన్నారు. మా పరిచర్యను మీరు బలపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ప్రత్యేకంగా భక్తుల యొక్క జీవిత విశేషాలు, అలాగనే చక్కని ఉపమానాలతో కూడినటువంటి సందేశం, అలాగనే ప్రత్యేకంగా ఈ 200 ఎపిసోడ్లో ప్రవేశించిన ఈ శుభ సమయాన్ని బట్టి ఒక చిన్న ప్రశ్నోత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనం ఈ ఎపిసోడ్లో జరిగించాలనేటువంటి ఒక తలంపు కలిగి ఉన్నాం. మీరు ప్రేమతో మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మనకు తెలిసిన విషయాలే అయినప్పటికీ మరొక మారు జ్ఞాపకం చేసుకోవాలని నేను తలంచుతూ ఉన్నాను. కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. నేను మీకు ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి మా వాట్సాప్ నంబర్కి మీరు సమాధానాలు పంపించాలని మనవి చేస్తూ ఉన్నాను. యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో మీరు సమాధానాలు పెట్టడం కాదు, కానీ ఈ స్క్రీన్ మీద కనబడేటువంటి వాట్సాప్ నంబర్కి మరి మీరు ప్రత్యేకంగా సమాధానాలు పంపించాలని ఆసక్తి కలిగినటువంటి వారు, ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి వారు మీ సమాధానాలు పంపించాలని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మనకు తెలిసినవే మరొక్క మారు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 1 నుండి 10 అధ్యాయాలు. ఈ 10 అధ్యాయాల్లో నుండి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతూ ఉన్నాను. మరి దయచేసి మీరు నోట్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మొదటి ప్రశ్న, కయీను ఎక్కడ నివసించెను? కయీను ఎక్కడ నివసించెను? రెండవ ప్రశ్న, జలప్రళయమునకు ముందు నోవహు వయసు ఎంత? రెండవ ప్రశ్న, జలప్రళయమునకు ముందు నోవహు వయసు ఎంత? మూడవ ప్రశ్న, నోవహు నిర్మించిన ఓడ ఎత్తెంత? మూడవ ప్రశ్న, నోవహు నిర్మించిన ఓడ ఎత్తెంత? నాలుగవ ప్రశ్న, బైబిలులోని మొదటి 5 గ్రంథాలను కలిపి ఏమని పిలుస్తారు? నాలుగవ ప్రశ్న, బైబిలులోని 5 గ్రంథాలను కలిపి ఏమని పిలుస్తారు? ఐదవ ప్రశ్న, మొదటి దినాన దేవుడు ఏమి కలుగజేసెను? ఐదవ ప్రశ్న, మొదటి దినాన దేవుడు ఏమి కలుగజేసెను? ఆరవ ప్రశ్న, బైబిలులోని 2వ వ్యక్తి పేరు? ఆరవ ప్రశ్న, బైబిలులోని 2వ వ్యక్తి పేరు? ఏడవ ప్రశ్న, దేవుడు ఎందుకు స్త్రీని కలుగజేసెను? ఏడవ ప్రశ్న, దేవుడు ఎందుకు స్త్రీని కలుగజేసెను? ఎనిమిదవ ప్రశ్న, మొదట
స్త్రీని శోధించినది ఎవరు? 8వ ప్రశ్న, మొదట స్త్రీని శోధించినది ఎవరు? 9వ ప్రశ్న, అవిధేయుడైన ఆదాము తన నేరము పట్టబడినప్పుడు ఆదాము తన నేరము ఎవరి మీద మోపెను? అవిధేయుడైనటువంటి ఆదాము తన నేరము పట్టబడినప్పుడు తన నేరము ఎవరి మీద మోపెను? 10వ ప్రశ్న, దేవుడు ఎవరిని ఏదెను తోటకు కాపలాగా నియమించెను? 10వ ప్రశ్న, దేవుడు ఎవరిని ఏదెను తోటకు కాపలాగా నియమించెను? ఈ 10 ప్రశ్నలు చిన్నవే, సమాధానాలు కూడా మనం తేలికగా చెప్పగలం. నేను ఈ ప్రశ్నలు అడుగుతూ ఉండగానే సమాధానాలు మీ మనసులో మీకు జ్ఞాపకానికి వచ్చాయి. అయితే మీరు చేయవలసిన పని ఏంటనంటే యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో సమాధానాలు పెట్టడం కాదు, కానీ మీరు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి మీ సమాధానాలు పంపించాలని ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇది మనం బైబిల్లో కొన్ని విషయాలు మరొక్క మారు జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువును స్తుతించడానికి అడిగినటువంటి చిన్న ప్రశ్నోత్తర కార్యక్రమం. కాబట్టి ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తలంచుతూ ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం లూకా సువార్త 17వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువు చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వెళుతూ కూడా పెంగలింపబడి సముద్రంలో నాటబడిన వ్రేళ్లతో కూడా చెప్పునప్పుడు అది మీకు లోబడును. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలన్నిటిలో చిన్న ఉపమానం ఆవగింజను గూర్చిన ఉపమానం. మీకు ఆవగింజ గురించి ఒక విషయం చెప్తాను. భూమిపై చిన్న విత్తనం ఆవగింజ. దీనిని డయామీటర్ మీద కొలిస్తే 1 నుండి 2 మిల్లీమీటర్స్ ఉండవచ్చు. మీరెప్పుడైనా చిన్నవాటిని చూసారా? భూమిపై చిన్న విత్తనం ఏంటి? భూమిపై అతి చిన్న ప్రాణి ఏంటి? అతి చిన్న పెంపుడు జంతువు ఏంటి? అతి చిన్న మొక్క ఏంటి? అతి చిన్న పదం ఏంటి? అతి చిన్న బొమ్మ ఏంటి? వీటికి సమాధానం చెప్పడానికి మనం ఆలోచిస్తాం. పెద్దవాటి గురించి ఆలోచించినంతగా చిన్నవాటి గురించి మనం ఆలోచించాం. చిన్నవాటిని గుర్తించాం, చిన్నవాటిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. ఒక క్లాస్ రూమ్లోకి గుర్రం వచ్చిందంటే అది పెద్ద న్యూస్ అవుతుంది. అదే క్లాస్ రూమ్లోకి చీమ వస్తే ఎవరూ పట్టించుకోరు. పెద్దవాటికి ఇచ్చే విలువ చిన్నవాటికి ఇవ్వరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెద్ద పెద్ద విషయాలతో విశ్వాసాన్ని పోల్చలేదు. ఆవగింజ అనే చిన్న విషయంతో విశ్వాసాన్ని పోల్చారు. నాలాంటి చిన్నవాడిని ఇక్కడ నిలువబెట్టి విశ్వాసం అనే పెద్ద విషయం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. ఉప్పు స్వల్పమైనది, కానీ దాని ప్రభావం చాలా ఎక్కువ. ఆవగింజ కూడా చిన్నదే, కానీ అది విస్తరించినట్టు మన విశ్వాసం కూడా విస్తరించాలి. విత్తనం గురించి నేను మీకు ఒక విషయం చెప్తాను. విత్తనం భూమిలో నాటబడినప్పుడు పురుగులు, చీమలు లాక్కుపోవడానికి ప్రయత్నిస్తాయి. వాటి నుండి తప్పించుకొని విత్తనం కొంచెం ఎదిగాక పక్షులు ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాయి. దాని నుండి తప్పించుకొని మొక్కగా తయారయ్యాక పశువులు తినేయడానికి ప్రయత్నిస్తాయి. తర్వాత అది వృక్షంగా తయారయ్యాక చీమలు, పురుగులు, పక్షులు, పశువులు అవన్నీ అక్కడే తలదాచుకుంటాయి, సేద తీర్చుకుంటాయి. ఒక విశ్వాసి కూడా అలాగే ఉండాలి. ఆదరించేవారిగా, సేద తీర్చేవారిగా, ఫలమిచ్చేవారిగా ఉండాలి.
బైబిల్లో కూడా ఆవగింజ లాంటి విశ్వాసం కలిగిన వారు ఉన్నారు. అందులో కొంతమంది గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా యోసేపు గురించి ఆదికాండము 39 నుండి 50 అధ్యాయాలలో అనగా 11 అధ్యాయాలలో ఉంటుంది. యోసేపుకి 12 మంది సహోదరులు. యోసేపు చిన్నవాడు. దేవుడు యోసేపుని ఎందుకు ఎన్నుకున్నాడు? హీఈస్ ఒబీడియంట్ టు గాడ్ అండ్ పేరెంట్స్. ఎక్కడ విధేయత కలిగి ఉన్నాడు? పొతీఫరు ఇంటిలో, చెరసాలలో, ఫరో ఎదుట విధేయత కలిగి ఉన్నాడు. కాలం మారినా, దేశం మారినా, స్థలం మారినా యోసేపులో విశ్వాసం మాత్రం మారలేదు. అందుకే దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. మనం కూడా యోసేపు లాంటి విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా గొప్ప స్థానంలో ఉండవచ్చు. రెండవదిగా గిద్యోను గురించి నేర్చుకుందాం. గిద్యోను సామాన్యుడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో చూస్తే గిద్యోను ఒక వ్యవసాయదారుడు. తన కుటుంబంలో, గోత్రంలో లీస్ట్ పర్సన్, అతనే చిన్నవాడు. గిద్యోనును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? తన విశ్వాసాన్ని పరీక్షించుకున్నాడు. గిద్యోను నిర్ధారించుకున్నాడు. కేవలం 300 మంది సైన్యంతో మిద్యానీయులను తరిమి కొట్టాడు. మనం కూడా గిద్యోను లాంటి విశ్వాసం, విధేయత కలిగి ఉంటే జయం పొందొచ్చు. మూడవదిగా దావీదు గురించి నేర్చుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు గురించి ఉంటుంది. దావీదు చాలా బిజీ పర్సన్. చిన్నవాడైన దావీదు చిన్నతనంలోనే గొర్రెల కాపరి. రోజంతా నుంచుని గొర్రెలను కాయాలి. సింహాలు, ఎలుగుబంట్లు మాత్రమే కాకుండా అతని గొర్రెలను ఎత్తుకుపోయే ఏ క్రూర జంతువునైనా తరిమి కొట్టే బాధ్యత దావీదుది. దావీదుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? హీఈస్ బ్రేవ్, గుండె ధైర్యం కలవాడు. అందుకే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. తన విశ్వాసం సజీవమైనది, జీవం లేనిది కాదు. నాలుగవదిగా ఎస్తేరు గురించి ఏ గ్రంథంలో రాయబడినది? ఎస్తేరు గ్రంథంలో రాయబడినది. ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి. ఎస్తేరు పేదరాలు, చాలా కష్టాలు అనుభవించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఎస్తేరు బందీగా కొనిపోబడింది. దేవుడు ఎస్తేరును ఎందుకు ఎన్నుకున్నాడు? హెర్ బ్యూటీ అండ్ సైలెన్స్, హెర్ ఒబీడియన్స్, హెర్ ఫెయిత్ఫుల్నెస్. మనము కూడా ఎస్తేరు వలె విధేయత కలిగి, విశ్వాసం కలిగి జీవించాలి. ఐదవదిగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు గురించి నేర్చుకుందాం. ఆయన శిశువుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చిన పరిస్థితులు చూస్తే పశువుల శాలలో ఆయన జన్మించారు. ఆయన పెరిగిన ఊరు చిన్నదైన నజరేతు. ఆయన తిరిగాడిన ప్రాంతాలు, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఎంతో కష్టమైనవి. ఆయన యేసయ్య వాటిని అధిగమించి సర్వలోకానికి రక్షించిన, మన కొరకు ప్రాణాలిచ్చిన మన ప్రభువు తండ్రి మాటలకు విధేయుడై తనను తాను శ్రమలకు అప్పగించుకున్నాడు. మనము కూడా యేసయ్య లాంటి విధేయత కలిగి నివసించాలి, సమర్పణ కలిగి జీవించాలి. తన తండ్రి చిత్తాన్ని యేసయ్య ఎలా జీవించాలో మనం కూడా ఆయన చిత్తానుసారంగా జీవించాలి. కాబట్టి యోసేపు లాంటి విధేయత, గిద్యోను లాంటి విశ్వాసం, పరాక్రమం, విధేయత, దావీదు లాంటి ధైర్యం, విధేయత,
ఎస్తేరు లాంటి నెమ్మది, విధేయత, విశ్వాసం, యేసయ్య లాంటి విధేయత, సమర్పణ, తండ్రి అయిన దేవుని యందలి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా విశ్వాసంలో వృద్ధి పొందుతాం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ప్రత్యేక సమయంలో 200 ఎపిసోడ్లో అడుగుపెట్టిన ఈ శుభ సమయంలో కొంతమంది భక్తుల విశ్వాస జీవితంలో నుండి వారు పలికిన శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జాన్ ఎఫ్ కెనడీ భక్తుడు ఆయన చెప్పినటువంటి మాట, డు నాట్ ప్రే ఫర్ హ్యాపీ లైవ్స్, డు నాట్ ప్రే ఫర్ ఈజీ లైవ్స్. సంతోషకరమైన జీవితం కొరకు ప్రార్థించకండి. సులువుగా తేలికగా జీవించే జీవితం కొరకు ప్రార్థించకండి. దేని కొరకు ప్రార్థించాలి? ప్రే టు బీ స్ట్రాంగర్ మెన్ అండ్ ఉమెన్. బలమైనటువంటి జీవితాల కొరకు, సామర్థ్యం కలిగినటువంటి జీవితాల కొరకు ప్రార్థించండి. ధైర్యం కలిగిన జీవితాల కొరకు ప్రార్థించండి. దేవుని కొరకు సాహసం చేయగలిగిన, త్యాగం చేయగలిగిన జీవితాల కొరకు ప్రార్థించండి. ఆ భక్తుడు చెప్పినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడలారా, నీ శక్తికి తగినట్టుగా ఛాలెంజెస్ ఉండటం కాదు, కానీ నీ తెలివితేటలకు తగినట్టుగా టాస్క్ ఉండటం కాదు, కానీ అలాగనే నీ సామర్థ్యానికి తగినట్టుగా ఎగ్జామ్స్ ఉండటం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించాల్సినటువంటి ప్రత్యేక విషయం ఏంటనంటే, టాస్క్కు తగినట్టుగా, ఛాలెంజెస్కు తగినట్టుగా, ఎగ్జామ్స్కు తగినట్టుగా, నీవు చేసే పోరాటానికి తగినట్టుగా, నీ ముందున్నటువంటి సమస్యకు తగినట్టుగా, నీకు ఎదురయ్యేటువంటి ప్రతిబంధకాలకు తగినట్టుగా నీ శక్తి ఉండేటట్టుగా, నీ సామర్థ్యం ఉండేటట్టుగా, నీ తెలివితేటలు ఉండేటట్టుగా, నీకు జ్ఞానం ఉండేటట్టుగా ప్రార్థించాలని జాన్ ఎఫ్ కెనడీ అనేటువంటి భక్తుడు ప్రార్థన గూర్చి ప్రత్యేకమైన మాటలు వారు తెలియచేశారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనకెదురయ్యేటువంటి ప్రతికూలమైన పరిస్థితులకు, ప్రతిబంధకాలకు, ఇబ్బందులకు, సమస్యలకు, శోధనలకు తగినటువంటి ఆలోచన, జ్ఞానము, బలము, సామర్థ్యము ఇమ్మని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుడు అతి కృప మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. హడ్సన్ టేలర్ అనేటువంటి భక్తుడు చెప్పిన మాట, ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన శక్తి ఎక్కడ కనబడుతుందనంటే, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడ కనబడుతుందనంటే, మనకు ఎదురైనటువంటి సమస్యలు, ఇన్ ద ప్లేస్ ఆఫ్ వీక్నెస్, నీ బలహీనతలో, నీ శ్రమలో, నీ శోధనలో, నీ నిరుత్సాహములో, నీ వేదనలో నీవు చేసిన ప్రార్థన యొక్క శక్తి, నీ ప్రార్థన యొక్క బలం కనబడుతుంది. హడ్సన్ టేలర్ అనేటువంటి భక్తుడు చెప్పినటువంటి ఈ మాట, మైటీ వండర్స్ ఆఫ్ డివైన్ పవర్. నువ్వు చేసిన ప్రార్థన ద్వారా నీకు కలిగినటువంటి శ్రమలో, శోధనలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుని శక్తిని కేవలం నీవు ప్రార్థించినప్పుడు మాత్రమే చూడగలవు. చీకటిలోనే చిరుదివ్య యొక్క వెలుగు గొప్పదనం తెలుస్తుంది. మనకు చల్లదనం విలువ తెలియాలనంటే వేడిని చవి చూసినప్పుడే చల్లదనం యొక్క విలువ మనకు తెలుస్తుంది. కాబట్టి నీ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పదనం నీ శ్రమలో, నీ శోధనలో, నీ బలహీనతలో, నీ నిరుత్సాహంలో, నీకెదురయ్యేటువంటి సమస్యల్లో ఆ ప్రార్థన యొక్క గొప్పదనం నీకు తెలుస్తుంది. ఇది హడ్సన్ టేలర్ అనేటువంటి భక్తుడు అనుభవించి చెప్పినటువంటి మాట. కాబట్టి మనం ప్రార్థిద్దాం. మన యొక్క శ్రమలో, మన యొక్క బలహీనతలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పదనాన్ని, దేవుని యొక్క అద్భుతాలను మనం రుచి చూద్దాం. అతి కృప మనకు దేవుడు మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు.
ఈఎం బౌండ్స్ అనేటువంటి భక్తుడు ప్రార్థన గూర్చి చెప్పినటువంటి మాట, నువ్వెంతగా ప్రార్థన చేస్తే అంతగా బైబిల్ గ్రంథములో రాయబడిన వాగ్దానాలు, ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానాలు నువ్వెంతగా ప్రార్థన చేస్తే అంతగా సమృద్ధిగా విస్తారంగా దైవ దీవెనలు నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశోధిస్తే ఉన్నటువంటి వాగ్దానాలు 8810 వాగ్దానాలు. మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, లోతుగా పరిశీలన చేస్తే, దేవుడు నీ కొరకు సిద్ధం చేసి ఉంచినటువంటి వాగ్దానాలు నువ్వెంతగా ప్రార్థన చేస్తావో అంతగా దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు పొందుకుంటావు. ఎందుకు అనంటే ఆ వాగ్దానంలో ఉన్నటువంటి గాడ్స్ ఎబిలిటీ, గాడ్స్ పవర్, గాడ్స్ హీలింగ్, గాడ్స్ ప్రొటెక్షన్, ఆయన రక్షణ, ఆయన భద్రత, ఆయన స్వస్థత, ఆయన సామర్థ్యం, దేవుని యొక్క వాగ్దానం ద్వారా నీవు సమృద్ధిగా పొందుకుంటావు. ఈఎం బౌండ్స్ అనేటువంటి భక్తుడు చెప్పిన మాట, నువ్వు ప్రార్థిస్తే దేవుని వాగ్దానాలు పొందుకుంటావు. కాబట్టి ప్రార్థిద్దాం, వాగ్దానం పొందుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైన సంతోషాన్ని కలిగి జీవిద్దాం. అలాగుండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనే భక్తుడు చెప్పిన మాట, నువ్వు ప్రార్థన చేయకుండా జరిగే కార్యాల కంటే, నువ్వు ప్రార్థన చేయకుండా జరిగే అద్భుతాల కంటే, నువ్వు ప్రార్థన చేయకుండా పొందే మనశ్శాంతి కంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు జరిగే కార్యాలే ఎక్కువ. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు పొందే మేలులే ఎక్కువ. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పొందే మనశ్శాంతి ఎక్కువ. కాబట్టి ప్రార్థన చెయ్యకుండా దీవెన పొందకుండా ఉండటం కంటే ప్రార్థించి దీవెన పొందుకుందాం, ప్రార్థించి మనశ్శాంతి పొందుకుందాం, ప్రార్థించి స్వస్థత పొందుకుందాం, ప్రార్థించి రక్షణ పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఆండ్రూ ముర్రే అనే భక్తుడు, మనం ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యాలు సాధించగలమో ఆ భక్తుడు చెప్పిన మాట, గాడ్స్ చైల్డ్ కెన్ కాంకర్ ఎనీథింగ్ బై ప్రేయర్. దేవుని బిడలు ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు సాధించగలరు, గొప్ప కార్యాలు సాధించగలరు, గొప్ప అనుభవాలు పొందగలరు. ఎంత గొప్ప శత్రువునైనా జయించగలరు, ఎంత భయంకరమైన ప్రమాదమునైనా అధిగమించగలరు, ఎంత గొప్ప అడ్డంకినైనా అవరోధాలనైనా ఎదుర్కోగలరు. మరి భక్తుడు చెప్పిన మాట ద్వారా మనం ప్రార్థిద్దాం, గొప్ప కార్యాలు సాధిద్దాం, అడ్డంకులను అవరోధాలను అధిగమిద్దాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. శామ్యూల్ చాడ్విక్ అనే భక్తుడు ప్రార్థన గూర్చి ఈ రీతిగా తెలియచేస్తాడు.
అపవాది నిన్ను ప్రార్థించకుండా ఆపు చేస్తాడు, అడ్డగిస్తాడు, కలవర పెడతాడు, ఆందోళనకు గురి చేస్తాడు. అయితే మనం ప్రార్థించడం ద్వారా దైవ సన్నిధి మనం పొందుకుంటాం, దైవ ప్రత్యక్షత మనం పొందుకుంటాం, దైవ ప్రసన్నత మనం ప్రార్థించినప్పుడు మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రార్థిద్దాం, దేవుని కృపను మనం పొందుకుందాం. అపవాది మనం ప్రార్థించకుండగా మనలను బిజీ చేస్తాడు. స్టడీస్లో, ఉద్యోగంలో, పనులలో మనం బిజీ అయిపోయేలా అపవాది చేస్తాడు. శామ్యూల్ చాడ్విక్ అనేటువంటి ఈ భక్తుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవాది కలవరపరిచిన, అపవాది ఆందోళన కలిగించిన, ప్రలోభ పెట్టిన, ప్రార్థించుట మానుకోకూడదు అని ఈ భక్తుని జీవితం ద్వారా, ఆయన చెప్పినటువంటి విశేషమైన మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వీ హ్యావ్ నాట్ బికాజ్ వీ ఆస్క్ నాట్. మనము పొందలేదు అనంటే మనము దేవుని అడగలేదు కాబట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థించలేదు కాబట్టి మనం పొందలేదు అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రార్థిద్దాం, ప్రభువు వద్ద నుండి పొందుకుందాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఒక ప్రత్యేకమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. టుడే విల్ నెవర్ కమ్ అగైన్. ఈరోజు మరలా రేపు రాదు. ఈరోజు మనం ఎన్నడూ కూడా చూడలేం. ఈరోజు చేయాలనుకున్న పని ఈరోజే చేయగలం. ఈరోజు చేయవలసిన పని తర్వాత ఎప్పుడు చేసినా ఈరోజు చేసినట్టు కాదు. ఎందుకంటే ఈరోజు మరలా రాదు. ఈరోజును మనం ఎన్నడూ కూడా చూడలేం. కాబట్టి బాధపరిచేలా కాదు, బాధ తగ్గించేలా ఉంటూ నీవొక్కడవే సంతోషంగా ఉండటం కాదు, నీ సంతోషాన్ని నలుగురికి పంచు. బద్ధకం వదిలే శ్రద్ధగా పనిచేయి. గాయపరిచేలా కాదు, బాగు చేసేలా మాట్లాడు. అందరితో మంచిగా ఉండు, ఆరోగ్యవంతమైన మాటలు మాట్లాడు. పడగొట్టేలా కాదు, నిలబెట్టేలా, బాగు చేసేలా, అభివృద్ధి పరిచేలా నీ జీవితాన్ని కొనసాగించు. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులతం. రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. మహిమకు యేసే మహిమ జీవము, మహిమకు యేసే మహిమ జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, చేస్తానన్న బహుమానం లేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, చేస్తానన్న బహుమానం లేకమానునా. డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. దేనినైనా డబ్బుతో కొనొచ్చు, సంపాదించవచ్చు, సంపాదించి సమకూర్చుకోవచ్చు అనుకుంటాం.
భౌతిక సంబంధమైనవి కొనగలమేమో కానీ దైవ సంబంధమైనవి, దేవుడు అనుగ్రహించేవి మనం డబ్బుతో కొనలేం, డబ్బుతో ముడిపెట్టలేం. కాబట్టి మనం డబ్బుతో కొనలేనివి కొన్ని వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 మేనర్స్, 2 మోరల్స్, 3 రెస్పెక్ట్, 4 క్యారెక్టర్, 5 కామన్ సెన్స్, 6 ట్రస్ట్, 7 పేషెన్స్, 8 ఇంటిగ్రిటీ. కాబట్టి దేవుని దగ్గర నుండి పొందే వీటిని డబ్బుతో కొనాలంటే సాధ్యం కాదు. ప్రభువును భక్తితో వేడుకొనినప్పుడు, విశ్వాసంతో వేడుకొనినప్పుడు అడిగిన దానికంటే సమృద్ధిగా దయచేసే దేవుడు. కాబట్టి దేవుని దగ్గర నుండి ప్రార్థన ద్వారా మాత్రమే పొందగలిగే వీటిని ప్రార్థన ద్వారా పొందుకుందాం. దేవుడు మనకు సమృద్ధిగా దయచేస్తాడు. అలాగూ దేవుడు మనకు తోడయుండును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఎబెనేజర్ అనే మాట చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనటువంటి మాట. ఎబెనేజర్ అనే మాటకు అర్థము ఎంతవరకు దేవుడు మనకు సహాయము చేసెను, దేవుడే సహాయకుడు అని అర్థమిచ్చే పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలలో మనం దేవుని సహాయం పొందుకుంటాం. ఎప్పుడు దేవుని సహాయం పొందుకుంటాము అంటే విశ్వాసముతో దేవుని వైపు తిరిగినప్పుడు, ప్రార్థనా హృదయముతో దేవుని వైపు తిరిగినప్పుడు నీవు దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క కాపుదల పొందుకుంటావు, దేవుని యొక్క నడిపింపు పొందుకుంటావు. దేవుడు ఎంతవరకు సహాయం చేయగలడు అని ఆలోచన చేస్తే, ఇంతవరకు సహాయము చేసిన దేవుడు ఇక ముందు కూడా సహాయము చేయగలడు అనే విశ్వాసముతో మనం ప్రార్థించాలి. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించగలడు. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడగలడు. ఇంతవరకు సమకూర్చిన దేవుడు ఇక ముందు కూడా సమకూర్చగలడు. ఇంతవరకు సహాయము చేసిన దేవుడు ఇక ముందు కూడా సహాయము చేయగలడు. ఇంతవరకు అవసరతలు తీర్చిన దేవుడు ఇక ముందు కూడా మన అవసరతలు తీర్చగలడు. ఇదే విశ్వాసముతో, ఇదే ప్రార్థనతో మనం దేవుని వైపు తిరగాలి. మనకి విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి. కాబట్టి రాబోయే దినాల్లో, భవిష్యత్ కాలములో దేవుడు మనల్ని ఎంతగానో కాపాడగలడు, రక్షించగలడు, నిలబెట్టగలడు, వృద్ధి చేయగలడు.
విస్తరింప చేయగలడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఎబెనేజరుగా దేవుడు మనకు సహాయకుడై ఉంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మైకేలాంజెలో ఈ పేరు వినని వారుంటూ ఎవరు ఉండరు. గొప్ప శిల్పకారుడు, శిల్పకళ నైపుణ్యం కలిగిన వాడు. ఈయన ఒక సమయంలో ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు. చాలా దినాలుగా ఒక రూపం లేనటువంటి నిరాకారమైనటువంటి ఒక బండను శిల్పంగా చెక్కుతూ ఉన్నాడు. చెక్కుతూ ఉన్నటువంటి సమయంలో చాలా దినాలుగా ప్రయాసపడుతున్నాడు. చాలా దినాలుగా శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు. చాలా ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. చాలా దినాలుగా అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఒక ఆయన మైకేలాంజెలో దగ్గరకు వచ్చి, వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఆయన చెప్పిన సమాధానం, ఐ ఆమ్ రివీలింగ్ ద ఏంజెల్. ఈ శిల్పంలోంచి ఒక దేవదూతను నేను బయటకు తీసుకురావడానికి ప్రయాసపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంధింపబడిన ఏంజెల్ నేను విడిపిస్తూ ఉన్నాను, రూపకల్పన చేస్తూ ఉన్నాను, రూపుదిద్దుతూ ఉన్నాను. ఒక నిరాకారమైనటువంటి ఆ రాయిలో, ఆ బండలో ఒక ఉన్నతమైన శిల్పాన్ని నేను బయటకు తీసుకురావడానికి ప్రయాసపడుతున్నానని ఆయన సమాధానం చెప్పారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా, జీసస్ కెన్ రిలీజ్ ద హిడెన్ హీరో ఇన్ ఎవ్రీ మ్యాన్. ప్రతి మనుష్యునిలో కూడా నిగూఢమై ఉన్నటువంటి, నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక హిడెన్ హీరో, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకురావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రయాసపడుతూ ఉన్నారు. ఆయన తన పనిలో నిమగ్నమై ఉన్నారు. ఒక హిడెన్ ఏంజెల్ ప్రతి వారిలో కూడా, ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఒక హిడెన్ హీరో, ఒక హిడెన్ ఏంజెల్, వారిని బయటకు తీసుకురావడానికి, వారి యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బయలుపరచడానికి దేవుడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రాములో నుండి అబ్రహామును వెలికి తీశాడు. పేతురులో నుండి కేఫాను దేవుడు బయటకు తీసుకొచ్చాడు. సౌలులో నుండి పౌలును దేవుడు బయటకు రప్పించాడు. వారి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, వారి యొక్క జీవితాలను మార్చి యాకోబులో నుండి ఇశ్రాయేలును ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా దేవుడు వారిని తీర్చిదిద్దాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మనలో నుండి ఒక హిడెన్ హీరో, ఒక హిడెన్ ఏంజెల్, నిగూఢమై ఉన్న, నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక హీరో, ఒక ఏంజెల్ మన యొక్క జీవితాలలో నుండి దేవుడు రూపుదిద్దడానికి, బయలుపరచడానికి దేవుడు మన కొరకు వేచి ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు దేవుని చేతికి అప్పగిద్దాం. అబ్రహాముగా మార్చబడినట్లు, పేతురు కేఫాగా తీర్చిదిద్దబడినట్లు, సౌలు పౌలుగా మార్చబడినట్లు దేవుడు మన జీవితాన్ని కూడా ఉన్నతంగా మార్చగలడు. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. సంకీర్తన 8వ వచనం, దినమెల్లా మేము దేవుని యందు అతిశయించుచున్నాము. జగమెరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మహమ్మద్ అలీ, ఈ పేరు మీరు వినే ఉంటారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బాక్సింగ్ ఛాంపియన్. 1971 సంవత్సరంలో మహమ్మద్ అలీ జో ఫ్రేజర్తో బాక్సింగ్లో తలపడవలసి వచ్చింది. ఆ బాక్సింగ్ పోటీ జరగడానికి ముందు
మహమ్మద్ అలీతో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో మహమ్మద్ అలీ చెప్పినటువంటి మాట, నో కన్ఫ్యూజన్, నేనే ఛాంపియన్, నేను తప్పనిసరిగా ఈ ఛాంపియన్షిప్ గెలుస్తాను, జో ఫ్రేజర్ను నేను ఓడించగలను అని చెప్పి చాలా అతిశయంగా మాట్లాడారు. మార్చి 8వ తారీఖు 1971 సంవత్సరం జో ఫ్రేజర్ చేతిలో మహమ్మద్ అలీ చిత్తుగా ఓడిపోయాడు. ఐ ఆమ్ ద గ్రేటెస్ట్, ఐ ఆమ్ ద కింగ్, వీఆర్ డిసైడ్ హూ ఈజ్ కింగ్. మనం డిసైడ్ చేస్తూ ఉంటాం ఎవరు రాజు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో, ఎవరు గొప్పవారో అని మనకి మనమే ఊహించుకుంటాం. ఒక్కొక్కసారి మన యొక్క ఆలోచనలు తలకిందులు అవుతాయి, మన యొక్క అంచనాలు తప్పిపోతాయి. మహమ్మద్ అలీ కూడా తానే గ్రేట్ అనుకున్నాడు, తప్పక తానే గెలుస్తాననుకున్నాడు. కానీ మహమ్మద్ అలీ ఓడిపోయినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది. దేవుని యొక్క సన్నిధానంలో మనం మన యొక్క బలాన్ని బట్టి అతిశయించడం కాదు, కానీ జ్ఞానాన్ని బట్టి అతిశయించడం కాదు, కానీ మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అతిశయించడం కాదు, కానీ మనలను సృజించిన దేవుని బట్టే దినమెల్లా మనం అతిశయించు వారిగా ఉండాలి. ఆయన నామమును ఘనపరిచే వారిగా ఉండాలి. అలాగుండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పాజిటివ్ లాంగ్వేజ్, సమయోచితమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, సంతోషం కలిగించేలా మాట్లాడటం, సమాధానకరంగా మాట్లాడటం. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. డోంట్ రన్, ప్లీజ్ వాక్, పరిగెత్తొద్దు, నడవండి. డోంట్ జంప్, ప్లీజ్ గో డౌన్ స్లోలీ, గంతులు వేయొద్దు, దుమకొద్దు, నెమ్మదిగా నడవండి. డోంట్ రైడ్ యువర్ బైక్ సో ఫాస్ట్, వేగంగా బైక్ నడపొద్దు. ప్లీజ్ స్లో డౌన్, బైక్ మీద నెమ్మదిగా ప్రయాణం చేయండి. డోంట్ త్రో ద టాయ్స్, మీ బొమ్మలను అనవసరంగా విసిరివేయొద్దు. ప్లీజ్ పుట్ దెమ్ జెంట్లీ, వాటిని నెమ్మదిగా క్రింద పెట్టండి. అటు ఇటు విసిరివేయొద్దు, ఒక చోట పెట్టండి. అలాగే డోంట్ టాక్ టు మీ లైక్ దట్, నాతో అలా మాట్లాడొద్దు, నిష్కర్షగా మాట్లాడొద్దు, కఠినంగా మాట్లాడొద్దు. ప్లీజ్ యూజ్ కైండ్ వర్డ్స్, దయగలిగిన మాటలు మాట్లాడండి. బొమ్మలు పాడు చేయటం కాదు, కానీ అవి అవసరమైన పిల్లలకు ఇవ్వండి. డోంట్ ప్లే విత్ ద బాల్ ఇన్ ద హౌస్, ప్లీజ్ ఓన్లీ యూజ్ ద బాల్ అవుట్ సైడ్. ఇంటిలో ఆడటం కాదు, కానీ ఆటలు ఆడితే బయటే ఆడుకోవాలి. డోంట్ స్లామ్ ద డోర్, ప్లీజ్ క్లోజ్ ఇట్ జెంట్లీ. తలుపును అలా దడాలను వేయకండి, నెమ్మదిగా వేయండి తలుపు. వితౌట్ మేకింగ్ నాయిస్, శబ్దం లేకుండా, అలజడి లేకుండా తలుపు వేయండి. అలాగే మనం చెప్పే ఒక మంచి మాట, ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, టెల్ మీ వాట్ హ్యాపెన్, నేను నీ కొరకే ఉన్నాను, ఏంటో చెప్పండి. ఇవి కొన్ని మంచి మాటలు. మనం మాట్లాడేటువంటి కొన్ని విలువైన మాటలు, సమాధానం కలిగించే మాటలు, ధైర్యం కలిగించే మాటలు, బుద్ధి చెప్పే మాటలు. అలాంటి మంచి మాటలు మనం కూడా కలిగి ఉందాం.
సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా, యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా,